నెక్స్ట్ కరీంనగర్ నుంచి ఎన్నికల పోలింగ్ కి సంబంధించి మరిన్ని డీటెయిల్స్ అందించడానికి మా రిపోర్టర్ వేణుగోపాలరావు లైవ్ లో సిద్ధంగా ఉన్నారు. రైట్ వేణు, చెప్పండి డీటెయిల్స్ ఏంటి? అమూల్యమ్మ, అంటే కొద్దిసేపటి క్రితం అంటే ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పొచ్చు. ముఖ్యంగా చూసుకుంటే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా మనకు 3 గంటల వరకు 51% మాత్రమే నమోదైంది. చూడొచ్చు, అంటే పోలీసు డిపార్ట్మెంట్ కూడా గేట్ బంద్ చేశారు. మరోవైపు 5 గంటల వరకు వచ్చిన వారిని క్యూ లైన్లో ఎవరున్నా కూడా వాళ్ళకు ఓటు వేసే అవకాశం కల్పించారు. ఇంకోవైపు చూసుకుంటే కరీంనగర్లో ఒక సంఘటన తప్ప మిగతా అన్ని కూడా ప్రశాంతంగా జరిగి చెప్పాలి. కిసాన్ నగర్లో మాత్రం కాంగ్రెస్ సపోర్టర్స్ తోటి కొంతమంది పోలీసు వాళ్ళకి బీఆర్ఎస్ సంబంధించిన కార్యకర్తను అరెస్ట్ చేశారంటూ గంగుల కమలాకర్ వారిని డైరెక్ట్ గా తీసుకొని వచ్చినటువంటి నేపథ్యం మిగతాదైతే మాత్రం అంతటా కూడా ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పాలి. ఇటు కరీంనగర్ జిల్లా విషయానికి వస్తే 3,40,000 మంది పైచిలకు ఓటర్లు ఉంటే ప్రస్తుతానికి 3 గంటల వరకు కూడా మనకు 51% పోలింగ్ మాత్రమే నమోదైంది. అంటే చాలా తక్కువ అని చెప్పాలి. ఇంకొక అంటే మనకు 5 గంటల వరకు మళ్ళొక పోలింగ్ పర్సెంటే వస్తుంది. అంటే అది కూడా చూసుకుంటే ఒక 10% కంటే కూడా మించే అవకాశం లేదు. టోటల్ గా 60% వరకు పోలింగ్ నమోదైనట్టుగా తెలిసే అవకాశం ఉంది. అంటే 3,40,000 పైచిలకు ఓటర్లు ఉన్న నేపథ్యంలో ఈ ఓటుకు సంబంధించి చూసుకుంటే 51%. అంటే ఇంకోవైపు చూసుకుంటే ఇటు కరీంనగర్ 51%, జమ్మికుంట 65, హుజురాబాద్ 69, చొప్పదండి 74. అంటే ఈ మొత్తం మీద అయితే ఈ చొప్పదండిలో మాత్రం 74% ఒట్టి 3 గంటల వరకు అయింది. ఇక్కడ మాత్రం పర్సంటేజ్ బాగా అయింది. ఇంకోవైపు ఇప్పుడు ఉన్నటువంటి పరిస్థితిలో 5 గంటల వరకు ఎవరు కూడా క్యూ లైన్ లో ఉంటే వారికి ఓటేసే అవకాశం కల్పించారు. మరి కొద్దిసేపట్లో కూడా బ్యాలెట్ బాక్సులన్నీ కూడా సీజ్ చేస్తారు. ఇవన్నీ కూడా పోలీస్ ప్రొటెక్షన్ మధ్య స్ట్రాంగ్ రూమ్ కు SRR కళాశాల తరలిస్తారు. అమూల్య, ఎల్లుండి రిజల్ట్ వస్తుంది. ఎల్లుండి 8 గంటల నుంచి కూడా కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మనకు ఎల్లుండి 8 తర్వాత ఫస్ట్ పోస్టల్ బ్యాలెట్, ఆ తర్వాత సంబంధించినటువంటి కౌంటింగ్ ప్రక్రియ ప్రారంభమవుతుంది. మనకు 2-3 ఇంటి వరకు కూడా పూర్తిగా సమాచారం వచ్చే అవకాశం ఉంటుంది. మొత్తం మీద అయితే ఉమ్మడి కరీంనగర్ జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ఇటు జగిత్యాల కావచ్చు, రాజన్న సిరిసిల్ల జిల్లా కావచ్చు, ఇటు కరీంనగర్, రామగుండం 2 కార్పొరేషన్లు, 13 మున్సిపాలిటీల్లో ప్రశాంతంగా పోలింగ్ ముగిసింది. అక్కడక్కడ చెదురుమూడు సంఘటనలు తప్ప కొన్ని చోట్ల కొంతమంది డైరెక్ట్ గా ఫోటోలు తీసి కూడా వాట్సాప్లలో ఫేస్బుక్లలో పెట్టుకున్నటువంటి సమాచారం కూడా వస్తుంది. దాని మీద ఇంకా పూర్తి క్లారిటీ రావాల్సిన అవసరం ఎంతైనా ఉంది. ఏదేమైనా కానీ మొత్తం మీద అయితే కరీంనగర్ ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా చూసుకుంటే ప్రశాంతంగా పోలింగ్ ముగిసిందని చెప్పాలి. మనకు 5 గంటలకు సంబంధించిన పూర్తి పర్సెంటేజ్ రావాలంటే ఇంకొక అర్ధగంట, గంట ఆగాల్సిన అవసరం ఎంతైనా ఉందని చెప్పొచ్చు. అమూల్య, రైట్, థ్యాంక్ యూ వేణు.